దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వ్యర్థమైన ఆలోచనలకు, అసంకల్పితమైన దృశ్యాలకు, ప్రేరణలకు గురవుతూ ఉంటారు. మనము కోరుకోనని తలంపులు అకస్మాత్తుగా మన మైండ్లో మన మీద దాడి చేసినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. దేవుణ్ణి దూషించినట్లుగా, హింసాత్మకమైన వ్యక్తిగా మనల్ని మనం కనుపరుచుకుంటున్నట్లుగా, వ్యర్థమైన లైంగిక ప్రేరణలు అనిపించడం, ఇలా అనేక రకాలుగా మన ఉద్దేశపూర్వకంగా తలంచని అనుచిత తలంపులు మనల్ని లోపరుచుకుని ప్రయత్నిస్తాయి. కొన్నిసార్లు వాటికి మనము గురవుతూ ఉన్నప్పుడు మన రక్షణను కూడా మనమే అనుమానించే స్థితికి ఈ అనుచిత ఆలోచనలు మనల్ని ఈడ్చుకెళ్తాయి. నేను నిజంగా రక్షించబడ్డానా, నిజంగా దేవునిలోనే ఉన్నానా అని చెప్పి మన భక్తి జీవితాన్ని కొన్నిసార్లు ఈ రకమైన ఆలోచనలు డిస్టర్బ్ చేస్తాయి. అయితే నిజానికి ఏ ఆలోచన అయినా మనం ఉద్దేశపూర్వకంగా ఆలోచిస్తున్నామా లేదా, అది అవాంతరంగా పుట్టినదా అన్న విషయాన్ని దేవుడు గ్రహించగలడు. 139వ కీర్తన 2 ప్రకారం మనకు తలంపు పుట్టక మునుపే ఆయన మన మనస్సును గ్రహించువాడని తెలియజేయబడింది. 94వ కీర్తన 11 ప్రకారం దేవుడు మన మానవ మనస్సును, దాని యొక్క బలహీనతలను కూడా ఎరిగినవాడు. కొన్నిసార్లు మన మాటలతో దేవుని దూషించామనే ఆలోచనలు మనలో సమర్థించబడినప్పుడు ఇక దేవుడు నన్ను ఎన్నడూ క్షమించడనే భయం మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా దూషించే దుష్టులకు మాత్రం ఇలాంటి భయముతో పని ఉండదు. ఎందుకంటే కీర్తనలు 10:4 ప్రకారం దుష్టులు పొగరెక్కిన వారై యెహోవా విచారణ చేయడని అనుకుంటారు, కానీ వారి తలంపులను వారు మానుకొని భక్తిహీనమైన మార్గాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే దేవుడు వారిపై కూడా జాలిపడి వారిని కూడా క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడని యెషయా 55:7లో తెలియజేయబడింది. కాబట్టి దేవుడు దుష్టుల ఆలోచనలు అలాగే తన బిడ్డల్లో కలిగే అవాంఛిత క్షణ ఆలోచనలకు మధ్య ఉన్న తేడాను గుర్తించగలడు. దినవృత్తాంతములు 1వ గ్రంథము 28:9 ప్రకారం ఆయన అందరి హృదయాలను పరిశోధించువాడని, ఆలోచనలు అన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 ప్రకారం ఆయన వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నదని బైబిల్ నిర్ధారించింది. కాబట్టి దేవుని బిడ్డలు వ్యర్థమైన అనుచిత క్షణ ఆలోచనలతో పోరాడటానికి బైబిల్ మనకు కొన్ని ఆయుధాలను ఇచ్చింది. 139వ కీర్తన 23 ప్రకారం మన హృదయాలను, ఆలోచనలను దేవునికి లోపరచాలి. కొరింథీ 2వ పత్రిక 10:5 ప్రకారం మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవని, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలని బైబిల్ తెలియజేసింది. కాబట్టి దేవుని దూషించే ఆలోచనలైనా, అనుచిత కోరికలైనా ఇవన్నీ మన ఆత్మీయ యుద్ధ రంగంలో ఒక భాగమే. వీటితో మనం పోరాడాలంటే దేవుని సహాయం మనకు కావాలి. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించటం, వాక్యాన్ని కంఠస్థం చేసుకొని వాక్య సత్యాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా ఇటువంటి వ్యర్థమైన ఆలోచనలను మనం తగ్గించుకోగలం, తుడిచివేయగలం. కీర్తనలు 94:19 ప్రకారం అయినను ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు రావటం తప్పు కాదు, కానీ వాటిని మనము అనుమతిస్తే అది తప్పే. ఎందుకంటే మన చుట్టూ ఉన్న లోకము ద్వారా బలహీనమైన మన మనస్సు చాలా ఈజీగా ప్రభావవంతం అవుతుంది. కనుక మన చుట్టూ లోక విషయాలను మనము ఎంతగా అనుమతిస్తే ఈ లోక విషయాలు అంతగా మన ఆలోచనలను ఆక్రమిస్తాయి. గనుక ఈ లోక విషయాలపై మన దృష్టి నిలుపక ఫిలిప్పీ 4:8 ప్రకారం యోగ్యమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద, సత్యమైన వాటి మీద మన దృష్టిని నిలపాలి. మనము ఇలా దైవిక విషయాలను, వాక్యాన్ని మనలో నింపుకుంటే కీర్తనలు 1 ప్రకారం మన కాలములో మనం ఫలించగలం. కాబట్టి అనుదినం మన జీవితం దైవిక వాతావరణములో కొనసాగునట్లు జాగ్రత్త వహిద్దాం. క్రీస్తును గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును, ప్రతి ఆలోచనను క్రీస్తుకు చెరపట్టి లోపరుద్దాం. దేవుడు ఈ మాటలను ఫలింపచేయునుగాక.